నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. ఎస్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధు ఏదైతే స్టార్ట్ చేయడం జరిగిందో రాత్రికి రాత్రి ఎటువంటి చెప్పా పెట్టకుండా మొత్తం ఈవెన్ చెప్పారే అని అనుకోవచ్చు. మన సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టే ట్విట్టర్ అకౌంట్లో ఇండియా ఆర్మీ అనేది ఒక ట్వీట్ అంటూ చేసింది. సో దాని తర్వాతే ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నాకు గొప్పగా అనిపిస్తుంది. ఇండియన్ మిలిటరీ ఏదైతే తీసుకుందో ఆ చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకున్నా నిర్బంధంగా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. ఓకే, వాళ్ళు ఏదైతే పేరు పెట్టారో సింధూర్ అనేది ఒక ఎమోషనల్ పేరు. ఇది అవును. ఇవాళ నీచ నికృష్టమైన మదహందులైన ఆ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఇవాళ వచ్చి ఎవరైతే 25 మంది ఇండియన్స్ ప్లస్ ఒక నేపాలి అంటే 26 మంది నుదుట సింధూరాన్ని పాడు చేశారో లేదా లేకుండా చేశారో ఇవాళ దాని మీద బదలా తీసుకున్నట్టు ఇవాళ దీన్ని పెట్టింది. అద్భుతంగా చేసిందని భావిస్తున్నాను దాని పేరుతో మొదలుపెట్టి. కానీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటిదో ఏదైనా కానివ్వండి, చాలా కేర్ఫుల్గా అంతర్జాతీయ సరిహద్దు దాటకుండా చేశారు. రఫేల్స్ కానీ మిగతాస్ అవును, అంటే బార్డర్ దాటకుండా ఇక్కడి నుంచి గైడెడ్ సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్ కాకుండా ఏదైతే చోద్య శక్తి మిసైల్స్ని వాడి ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 స్థావరాలను, 4 స్థావరాలు బహల్పూర్ జిల్లా కానీ మొర్గి కానీ మిగతా చోట్ల పాకిస్తాన్లో ఉన్న జైషే మొహమ్మద్, లష్కర్ ఈ నిషేధిత సంస్థలు ఏదైతే ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని పెట్టుకున్నాయి కదా, ఇవన్నీ ఆమె నిషేధం చేసిన తర్వాత దొంగ పేర్లని వాటి మీద కానీ ఇది ఖచ్చితంగా నైతికంగా విజయం. ఎందుకంటే ఎంతమంది చనిపోతే పాకిస్తాన్ 9 మంది చనిపోయారు, ఒక బాలుడు చనిపోయాడని ఇస్తా ఉంది. సరే, ఎంతమంది మన ఆర్మీ కూడా ఇవ్వలేదు. ఏది చేసినా ఆర్మీ వాళ్ళు తీసుకున్న చర్య వెనకాల మనం ఖచ్చితంగా ఉండాలి. కానీ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విమర్శలు చేసే ఏది మోడీ గారు, అది రాజకీయ విమర్శలు. దాన్ని నిజం ఉంటుందని ఏది ఎవరు కంగనా రనౌత్ గారికి ఇచ్చిన సెక్యూరిటీ ఇచ్చిన 50 మందిలో ఎంతమంది తెలియదండి. 5గురిని అక్కడ పెట్టినా సరే వీళ్ళు బతికేవారు, కనీసం రెసిస్టెన్స్ ఉండే వాళ్ళు. తీవ్రవాద నీచ నికృష్టులు తీవ్రవాదులుగా వచ్చి కాల్చి వాళ్ళు ఒక్కొక్కరిని అడుక్కుంటూ టూరిస్టులు వచ్చి కాల్చి వెళ్ళారంటే నీచ నికృష్టులకి. ఇవన్నీ తర్వాత మనం విమర్శలు చేయడం అనేది సరే. మోడీ గారు సౌదీ అరేబియాలో వచ్చి ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండకుండా బీహార్ ఎన్నికలకు వెళ్ళిపోయారు, వాళ్ళ మీద వదిలేసి అన్ని తర్వాత విమర్శలు. ఇవాళ మనం ఫోకస్ ఏంటంటే ఇండియా, వాట్ ఎవర్ ఇండియా భారత ప్రభుత్వం, ఈ దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఈ దేశ అధ్యక్షురాలు నేతృత్వంలో మన ఆర్మీ ఉంటుందండి. ఏ నిర్ణయం తీసుకున్నా శాల్యూట్ చేసి దానికి మనం మద్దతు ఇవ్వాల్సిందే. కానీ దీనివల్ల వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అండి. ఓకే, అంటే ఆర్మీ ఇంకా చెప్పింది ఇంకా బాకీ ఉందని. డెఫినెట్గా ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళ వెంటాడి వేటాడాలని చెప్తున్నానండి. చాలా దుర్మార్గం వాళ్ళు చేసింది. అందువలన కాశ్మీర్ని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మనం ఆక్యుపై చేయాలన్నారు. ఆక్సైచిన్ ప్రాంతాన్ని, షక్షగాం ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ తీసుకుని లీజ్కి చైనాకి ఇచ్చి కారంకోరం రహదారి ఇస్తుందో దాన్ని ముందర ఆపేయాలి. ఇవాళ చైనా అనే దిక్కుమాలిన కంట్రీ ఇండియాలో దాదాపు మా పశ్చిమ గోదావరి జిల్లా అంత భూభాగాన్ని ఆక్యుపై చేసిందండి. గత 7-8 సంవత్సరాలను వార్తలు వస్తూ ఉన్నాయి. అది ప్రభుత్వం వైట్ పేపర్ ప్రకటించాలి. అక్కడన్నీ కట్టుకున్నాయి. ముందర పాకిస్తాన్, అక్కడి నుంచి చైనాను కూడా అక్కడి నుంచి పారదోరాలి. ఓకే సార్, ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ చెప్తుంది ఏంటంటే మేము పాకిస్తాన్ ఆర్మీ పైన ఎటువంటి దాడులు చేయలేదు. ఇక ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాలు శిబిరాలు ఉన్నాయో లష్కర్ అయితే వాళ్ళ పైన మేము దాడి చేయడం జరిగింది. మన ఇండియన్ ఆర్మీ శిబిరాల మీద కూడా దాడి చేయలేదు. సరే, వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఒక తీవ్రవాదులు అనేవాళ్ళు ఒక చర్చి కట్టుకోవచ్చు, ఒక మసీదు కట్టుకున్నట్టు దాన్ని కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి దాన్ని అడ్డంగా పెట్టుకునే దుర్మార్గులు ఎక్కడో సరే. ఇవాళ పాకిస్తాన్ మన ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఎలాంటి పరిస్థితులు జరిగిందండి? సొంత దేశంలో జరిగింది కదా. అందువల్ల ఎలాంటి సమస్యలు తలెత్తిన ఇప్పుడు మజర్ షరీఫ్లో జరిగిన దాన్ని చూశారు కదా. అక్కడ నాట్ స్పేరింగ్ ఇన్ ఇండియా, వై షుడ్ స్పేరింగ్ అబ్రాడ్. కానీ ఇవాళ ఒకటి చెప్తా ఉన్నానండి, ఇది ఇండియాగా ఒక్కటిగా ఉండాలి. దీంట్లో మతాన్ని పెట్టి మత ద్వేషం తీసుకొచ్చే ప్రయత్నాలు ఇంతకుముందు చేశారు, చూసారా కొంతమంది. అబ్సల్యూట్లీ దట్ ఈస్ రాంగ్. ఇవాళ నేనన్న మాట కాదు, ఉగ్రవాదానికి మతం అనేది లేదని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మోదీజీ గారు ఇంతకుముందు అన్న మాటే. ఇందులో ఏమైనా తిట్లు ఆయనకే తగులుతాయి డైరెక్ట్గా. అందువల్ల ఉగ్రవాదానికి పాల్పడ్డ నీచ నికృష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీటికి అతీతంగా కఠినమైన శిక్ష పడాలి. పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ నేషన్ లాగా మారిన ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పాలి. దట్ డజంట్ మీన్. కానీ ఆర్మీ అది పవర్ అండి, ఏది అణు పవర్. వాళ్ళు తెగించిన వాడికి వాడు ఏదైనా చేయగలుగుతాడు. అవును, వాడికి ఒక దిక్కుమాలిన ఒక కరాచీ తప్ప ఇస్లామాబాద్ కూడా దిక్కుమాలిన నగరం. అది మనకున్న అద్భుతమైన 4-5 నగరాల మీద ఏమైనా చేస్తే ఇవాళ చాలా ఇబ్బందికర పరిణామాలు ప్రజలు ఫేస్ చేయాలి. కొంతమంది ఏసీఐ అణుబాంబులు ఏసీఐ అని మాట్లాడుతున్నారు. మనం పోరాడదామని వీళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర నిలబెట్టాలి ఫస్ట్. నేను చెప్తే వీళ్ళు పోరాడదాం అంటారు. ముందు పోరాడమనండి. అక్కడ ఆ దిక్కుమాలిన నీచి నికృష్టమైన టెర్రరిస్టులకు ఎదురుకుండా నిలబడి వాళ్ళని తొడముట్టించమండి.
ఆర్మీ గాత్రం వెనకమాల ఉంటుంది, మొత్తం ఆ పాకిస్తాన్ ఆర్మీ సంగతి వాళ్ళు చైనా సంగతి చూసుకుంటుంది. అందువల్ల నాకు అర్థం కానిది, మనం వ్యూహాత్మకంగా ఆలోచించాల్సి ఉంది. దేశ అధ్యక్షురాలు, మన డిఫెన్స్ మినిస్టరు, మన దేశ ఆర్మీ, నేవల్ కమాండో, ఎయిర్ ఫోర్స్, సర్వసత్తాక గణతంత్ర రాజ్యం ఇండియా దేనిని తీసుకుంటుంది. అంతేగాని వీళ్ళు ఎవరైనా నాకు అర్థం కాదు. మాట్లాడటానికి వెంటనే ఏసీ అంటే తెలియదు వాళ్ళకి. అవును, వాళ్ళు తెలుసు రేపు పొద్దున ఏమైనా జరిగితే ఇండియాలో ఉండే హైదరాబాద్ ఫస్ట్ మెయిన్ టార్గెట్ అవుతుంది. ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన 10 నగరాల్లోకెల్లా దట్ స్ట్రాటజిక్ ఇండస్ట్రియల్ డిఫెన్స్ సెక్టార్, న్యూక్లియర్ ఫోర్ క్యాంప్స్ అన్నీ ఉంది ఇవాళ హైదరాబాద్. అక్కడ కూడా కూర్చొని పోరాడదాం అంటున్నారు. ఖచ్చితంగా దిక్కుమాల పాకిస్తాన్ పీచం అనచాల్సిందే, కానీ ఆర్మీ చూసుకుంటుంది. అవును సార్, ఇక్కడ ఇదే ఆపరేషన్ సింధూర్లో అక్కడ పాకిస్తాన్లో అమాయకపు ప్రజలు కూడా చనిపోయారని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. ఏమండి, నేను అనుకుంటా ఉన్నాను, సరే వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. ఎంత నీచ నికృష్టం చనిపోయిన ఉగ్రవాదుల చిత్రాలు కూడా రిలీజ్ చేయాలి కదా. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస గారు నడిచి వెళ్తున్నప్పుడు ఒక షిప్పు ఎదురుకుండా పడవ మునిగిపోతే కొంతమంది మంచివాళ్ళు కూడా పోయారు కదా, దేవుడికి దయ లేదా అని అడిగారండి. సరే వీళ్ళు నడిచి వెళ్తా ఉంటుంది, మనం మనిషి అయితే అంత విద్యత ఉంటుంది, దేవుడికి ఆ మాత్రం విద్యత లేదా, మంచివాళ్ళు కూడా ఉంటారు, ఒకళ్ళు అయిపోతారు. దుర్మార్గ సాంగత్యం వల్ల ఏదో అంటే ఈయన ఆల్చెప్పోడు తీసుకెళ్తుంటే చేమోడు కుడితే కప్పుకుని సముద్రంలోకి ఇస్తే నీళ్ళలోకి, మనం అంతే విజ్ఞత లేదు కదా అనే విధంగా. కానీ దుర్మార్గ సాంగత్యం వల్ల అలా జరగండొచ్చు, కానీ నిజంగా అలా జరిగితే చింతించాలి. కానీ ఇక్కడ అమాయకులు ఎంతమంది చనిపోయారండి ఇవాళ షెల్స్ పాకిస్తాన్ బార్డర్లో యూరి సెక్టార్లో అంతా వాళ్ళు షెల్ చేస్తుంటే అమాయకులు పౌరులు కూడా సరిపోవట్లేదా? అవును, ఇండియా సైడ్ వాళ్ళ మనకు అనుకూలంగా ఈ దేశం మొత్తం మీద ప్రపంచంలో వాళ్ళది చైనా కూడా బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది, అమెరికా కూడా బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది, ట్రంప్ కూడా స్టేట్మెంట్ పాస్ చేయడం అటు ఇటు కాకుండా ఇచ్చారండి వాళ్ళు. ఇజ్రాయెల్ ఒకటే సపోర్ట్గా ఇచ్చింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ రష్యా విల్ సపోర్ట్ అస్ అవుట్రైట్లీ. ఎస్ సార్, ఇది ఆపరేషన్ సింధులో ఇద్దరు మహిళలు ఇండియన్ మహిళలు కీలకంగా పాత్ర పోషించారు. ఒక మహిళ పేరు అనేది సోఫియా ఖురేషీ ముస్లిం, ఇంకో మహిళ ఓక్మికా సింగ్. వీళ్ళిద్దరు ఇదే ఆపరేషన్లో మేజర్గా కీలక పాత్ర పోషించడం జరిగింది. దీని పట్ల మీరేమంటారు సార్? అందుకని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం అంతే, అది ఒక కారణం. సింధూర్ ఇద్దరు మహిళలు కాదండి, హ్యాట్సప్ టు దెమ్. సింధూరం, నా దేశ మహిళల సింధూరం చెరిపేసిన వాడికి ఒక లెసన్ నేర్పించడానికి ఇచ్చిన, నా దేశం ఇచ్చిన, ఆర్మీ ఇచ్చిన ఒక ఫిట్టింగ్ రిపల్ ఇది ఇంకా ఇవ్వాల్సి ఉంది, సరిపోదు. అది వాళ్ళందరూ అభినందం. కానీ సార్, అంటే ఇద్దరు మహిళల్ని ఎందుకు పెట్టారంటే అక్కడ చాలామంది ఒక కాళ్ళపారాని కూడా ఆరని ఒక మహిళ వాళ్ళ హనీమూన్ పీరియడ్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ నెత్తురు కళ్ళ చూశారు. సో అందుకని వీళ్ళిద్దరిని పెట్టారని ఒక రిటైర్ ఆర్మీ ఆఫీసర్ చెప్పడం జరిగింది. వాళ్ళు నేవల్ ఆఫీసర్ అండి, ఒక నేవల్ ఆఫీసర్ అని చనిపోయింది. అందువలన అదొక సింబాలిక్గా ఉంటుంది. బట్ ఇట్స్ గివింగ్ ఎ ఫిట్టింగ్ రిప్లై. కానీ పనిలో కొంతమంది ఇందిరాగాంధీ గారి మీద అవాకులు చెవాకులు పెడుతున్నారు, అలాంటి పేలకుండా ఉంటే మంచిది. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సార్, ఇండియా కనుక పాకిస్తాన్ మీద దాడి చేసినట్లయితే ఏదైతే అక్కడ మా పక్కనున్న రాష్ట్రాలు అవి మొత్తం మేము ఆక్యుపై చేస్తామని బంగ్లాదేశ్ అక్కడ ఉన్న ఒక మినిస్టర్ చెప్పడం జరిగింది. బహిరంగ మినిస్టర్ గారి యొక్క ఎయిడెడ్ ఒక పిఏ వాడు గొట్టంగాడు ఎవడో చెప్పినట్టున్నాడు. ఎస్, అలా బంగ్లాదేశ్కి జీవం పోసిందే ఇండియా. అక్కడ దుర్మార్గంగా చేస్తుంటే మాకు మతం కాదు, మాకు భాష ముఖ్యమని అని మాట్లాడుకుంటే అక్కడ ఉద్యమం వస్తే అక్కడ 1951 ఫిబ్రవరి 20వ తారీఖున ఢాకా యూనివర్సిటీలో కాల్పులు జరిపి చంపేస్తుంటే ఇవాళ బంగ్లాదేశ్ ప్రజలకి వాళ్ళకి ఒక స్వాతంత్రం ఇచ్చింది ఇండియా. వాళ్ళు పిచ్చి కొంతమంది బయలుదేరి మాట్లాడుతున్నారు తప్పితే ఐ డోంట్ థింక్ సో అండి. అక్కడ ఉన్న ప్రజలు అవమిలికి ఎవరన్నా కానివ్వండి, కొంతమంది ఒక దుర్మార్గ భావంలో వెళ్ళినాడు మాట్లాడతారు తప్ప అబ్సల్యూట్లీ అది కాదు. వాళ్ళకి తెలియాలి, అన్నం పెట్టిన చేతనే ఖర్చు అంత నీచ నికృష్టమైన భావన అక్కడ లేదని నా భావన. అనవసరంగా ఈ పాకిస్తాన్ ప్రేరేపితం వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు మతం పేరు మీద. ఇప్పుడు షుడ్ థింక్ లైక్ దాట్, ఏది పాజిటివ్ వేలు ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు. అలా ఉండదు. కానీ మనం డెలికేట్ సిచ్యువేషన్, హెన్స్ నెక్ ఉంది మనకి. హెన్స్ నెక్ అంటే కోటి మెట్లాంటి సిలిగురి ఏరియా నుంచి మన ఎటైపించాల్సిన పరిస్థితులు ఉంది. దాంట్లో 7 సిస్టర్స్ అక్కడ రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు జరిగిన, అవి మనం కాపాడుకోవాలి. అందుకని ఇందిరాగాంధీ గారు ఆ రోజు సిక్కింని చామింగాంగ్ వాళ్ళని చైనా వాడు టేక్ ఓవర్ చేసేద్దాం దేశాన్ని అనుకున్నప్పుడు, ప్రొటెక్టెడ్ కంట్రీ ఉన్న దేశాన్ని ఇందిరాగాంధీ గారు దమ్మున్న లేడీ, ద కమాండ్ ఇన్ చీఫ్ లాంటిది అనమాట ఆవిడ. ఇవాళ ఆవిడ ఉంటే ఈ పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ గ్రాండ్ ఫాదర్ కూడా మన ఇండియా చూడలేని ధైర్యం, మొహం తిప్పే ధైర్యం కూడా ఉండదండి. వీళ్ళు సొల్లు కబులు చెప్తున్నారు ఆవిడ గురించి. వెంటనే ఆర్మీని పంపించి సిక్కింలో వెళ్ళి ప్లెబిసైడ్ పంపించేసి 98% యాక్సెప్ట్ చేశాను అధికారికంగా సిక్కింని ఇండియాలో విలీనం చేసి ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసి పడేసింది. పాకిస్తాన్ పీచ మనిషి 93,000 మంది ఖైదీలని మళ్ళీ వాళ్ళు పోషించలేము. మళ్ళీ పాకిస్తాన్లో వదిలిపెట్టారు అనుకోండి, అక్కడ శాంతి బాహిని గెరిల్లాలకు ఆయుధాలు కూడా లేవు, మళ్ళీ పాకిస్తాన్ ఆక్యుపై చేస్తారు. వాళ్ళు మొత్తం పడవలు ఎక్కించి మొత్తం షిప్లు ఎక్కించి తోలేసింది.
నువ్వు పోండి అక్కడంతా వీళ్ళందరూ మనకు భారం ఎందుకని చెప్పి దమ్మునప్పుడు పాకిస్తాన్ దేశాన్ని 2 ముక్కలు గడిచి పీచి వడిచి పక్కన పడేసింది. ఇవాళ కాశ్మీర్లో కూడా తఖ్తూర్ అనే ఏరియా ఏదైతే ఇప్పుడు బాల్తిస్తాన్ కింద ఉందో, ఈ కారంకోరం కింద ఉందో, ఆ స్ట్రాటజిక్ ప్రాంతాలని ఆ రోజు అంటే ఎవరికి అంతర్జాతీయంగా ఎవరు సరిహద్దుల కాళ్ళు వచ్చేయాలని చెప్పి తీర్మానం చేసినా ఆ ప్రాంతాలు మాత్రం కాశ్మీర్ నేను ఉంచుకుంటాను, ఇవాళకి అధీనంలో ఉంచుకున్నా దమ్మున లేడీ ఆవిడ ఉండగా అసలు పాకిస్తాన్ ఇట్లా చూసిందండి, కిస్ కిస్ అని సౌండ్ కూడా లేదు. సార్ ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ ఇండియా మీద ఏ క్షణమైన దాడి చేయొచ్చని పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది చెప్పడం జరుగుతుంది వాళ్ళ సోషల్ మీడియా వేదిక. వాళ్ళ బాగుందండి, వాళ్ళు చేయడానికి ఓన్ చెప్పి నా దగ్గర ఇది ఉందని చెప్పడం తప్పితే సరే ఆ డ్యాముల మీద ఏమైనా ఇస్తామని ఏదైనా చేసి ఉండొచ్చు కానీ ఐ డోంట్ థింక్ దేవర్ గట్స్. కానీ ఒకటి ఉందండి, దాంట్లో తెగించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి బలూచిస్తాన్ దాని స్కానెట్ అనే దేశం ఇండియాలో కలుస్తాను ఒకప్పుడు నార్త్ వెస్టర్న్ ఫ్రంటైన్ ప్రావిన్స్ ఆ రోజు నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా పేరుగాంచిన భారతరత్న గౌరవించుకున్న ఆయన కానీ ఖాన్ సాహెబ్ వాళ్ళ బ్రదరు NWFPకి ప్రెసిడెంట్గా ఉన్న కాన్సెప్ట్ డాక్టర్ కాన్సెప్ట్ అంటే చాలా ఫేమస్ అండి. ఆయన ఇండియాలో కలుద్దాం ఉన్నారు. ఫస్ట్ 1947లో జరిగిందంట. తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండేది అక్కడ. ఆ తర్వాత మహమ్మద్ జిన్నా ముస్లిం లీగ్ వెళ్ళటం వాళ్ళని ప్రచారం చాలా ఇబ్బంది జరిగింది. వాళ్ళు అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. పఠాన్ సార్ ఎగనిస్ట్ నో బికాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ తప్పించుకోవడానికి దుర్మార్గం చేయొచ్చు, ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు ఒకటైపోతారు, అయ్యి చూడరు. అది ఒక రోగ్ నేషన్ ప్రభుత్వంగా ఉంది కాబట్టి వాళ్ళు దుందుడికి వాడికి ఏముందండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. బట్ ఐ డోంట్ థింక్, ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఒక ప్రాంతం మీద చేసేవచ్చు కానీ వాళ్ళు మొత్తం దేశమే మిగలదు. ఓకే.